వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అది మనం కొంతకాలంగా చూస్తున్నాం. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏదో ఒకటి చేయటం, ఏదో ఒక ప్రాజెక్టు ఏదో ఒకటి మేము తీసుకొచ్చామంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ అని, అది అదానీ డేటా సెంటర్, అది మేము తీసుకొచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవడం దాంట్లో వాస్తవం ఉంది అనేటువంటిది వాళ్ళ ఆధారాలతో సహా చూపెడుతున్నారు. ఇది అదాని తోటి ఒప్పందం ఎలా జరిగింది అది అనేటువంటిది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, అది చాలా అట్టహాసంగా మేమే స్టార్ట్ చేసామని చెప్పడం కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి అసలు ఎన్ని ఎకరాలు ఎవరు కేటాయించారు, భూసేకరణ ఎంత చేసాం మా హయాంలో అనేటువంటిది వైసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇప్పుడు డేటాతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతిసారి ఫిగర్స్ అన్నీ కూడా చెప్తూ ఇగో ఈ ఇంత భూసేకరణ మా హయాంలో చేసాము, ఇది చేసాము, ఈ పర్మిషన్లు తెచ్చాము, ఇది అనేటువంటిది చాలా క్లియర్గా అన్ని చెప్పడం జరిగింది. అండర్ సీ కేబుల్ గురించి కూడా చెప్పడం జరిగింది. అదాని డేటా సెంటర్ విషయంలో సింగపూర్ తోటి ఎలా ఒప్పందమైంది అనేటువంటిది అంత డీటెయిల్డ్గా ఎప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చెప్పినటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు గారికి అయితే లేవు. కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఆయన, ఇది మేమే చేసాము అనేటువంటిది. అది ఆయన యొక్క గొప్ప క్వాలిటీ అది. సో దాన్ని కౌంటర్ చేయడంలో వైసీపీ ఎప్పుడు కూడా ఫిగర్స్ డేటాతో చెప్పినా కూడా ఎందుకో మరి వాళ్ళ వాయిస్ అంత స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేటువంటిది పదే పదే చూస్తున్నాం. తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంటు, అది కూడా ఆదిత్య మిట్టల్ తోటి దావోస్ వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన కుదిరింది, ఆ ఒప్పంద ఎంఓయూలు కూడా ఎలా కుదిరాయి, తర్వాత వాళ్ళు గ్రీన్ కోలో ఎలా పెట్టుబడులు పెట్టారు 4,800 కోట్లు, ఇవన్నీ కూడా మళ్ళీ డేటాతో పాటు పాపం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా మళ్ళీ తాజాగా మళ్ళీ ఇంకోటి తెర మీదకి వచ్చినది ఏంటంటే మూలపేట పోర్టు. ఈ పోర్టు వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకునే లోపే ప్రతిదీ వాళ్ళు చేసామని చెప్పడం, లేదు మా హయాంలో జరిగిందని చెప్పడం, ఇది ఎక్కువైపోతుందని చెప్పేసి వీళ్ళే ఇప్పుడు ముందుగా దీన్ని ఒక ఉద్యమంలాగా చేశారు వైసీపీ వాళ్ళు. మూలపేట పోర్ట్ గురించి వాళ్ళ హయాంలో ఏం జరిగింది అనేటువంటి మొత్తం చెప్పుకొచ్చారు. దీన్ని ఒక మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు, అలాగే మన తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్, వీళ్ళంతా, అప్పలరాజు గారు, చాలామంది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తరలి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇది కింద చేశారు. పోలీసులు చాలా ఆంక్షలు పెట్టారు. అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ట్రై చేస్తే అసలు రకరకాల మార్గాల్లో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా ఎలాగా తోటల వెంబడి, ఇది మన పుంతల వెంబడి ఎలా వచ్చారో, పొలాల గట్ల వెంబడి ఎలా వచ్చారో జన సందోహం, అలాగే ఇది ఈ కార్యక్రమానికి కూడా తరలి రావడం జరిగింది. ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ రణభేరి మోగించింది. 2 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతని తూర్పారబట్టింది. చేసేదేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదేనంటూ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు కుయుక్తులను కడిగి పారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజలు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా కూడా జనం రాకని ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగుడుగున అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లని బ్లాక్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల వద్ద ఎక్కడికక్కడ టిప్పర్లని అడ్డంగా పెట్టారు. గ్రామాల శివార్లలో బ్యారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఇన్ని ఆంక్షలు పెట్టినా వాటన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని నేతలంతా కూడా తిప్పికొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదు అనేటువంటి కూడా స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 70% ఈ పోర్టు పూర్తయింది అన్నటువంటి దానికి డేటా అంతా కూడా చెప్పుకొచ్చారు. మూలపేట పోర్టు పనుల్లో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 4,362 కోట్ల నిధులను సమకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనాన్షియల్ క్లోజర్ కూడా జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ కూడా పూర్తి చేశారు. భూసేకరణ పూర్తి చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం 149 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో
327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు కూడా ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైనటువంటి 100.71 ఎకరాలను కూడా సేకరించారు. R&R ప్యాకేజ్తో పాటు ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులను కూడా తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు. కాబట్టి ప్రాజెక్టు 70% పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయినట్టు అనేటువంటిది వీళ్ళు గుర్తు చేసుకుంటున్నటువంటి విషయం. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని కూడా స్థానికులు అక్కడ పేర్కొంటున్నారు. ఇక బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి, కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపివేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూసేకరణ అనుమతులు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే తమ శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్పోర్ట్ పనులను 2 ఏళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? మీ మామూళ్ల కోసం ఇక్కడ పనులు సాగనివరా? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఈవేళ ప్రజా సంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేము పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతకాలం మీరు పరిపాలన సాగిస్తారు? త్వరితగతిన పోర్టును పూర్తి చేయాలి అంటూ మన మండలి నాయకులు, ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక తమ్మినేని సీతారాం గారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా మూలపేట పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ అనుమతులు అన్ని పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుకు ఇవ్వడానికి ట్రై చేశారు. బుడగట్లపాలెం, జట్టి, భోగాపురం అన్ని జగన్ గారి చలవే. అబద్ధాలను చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని అని తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక మంత్రి సీదిరి అప్పలరాజు గారు కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకి ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు అన్నారు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లావాసుల కష్టాలను చూసి పాదయాత్రలో జగన్ తయారు చేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ అయినా చూపించగలరా? వైఎస్ జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్ పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు అన్నీ వచ్చాయి. సో అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో జగన్ని కాల్ చేయాలంటున్నారు. ఎవరిని కాల్చాలి? సంపాదన అంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా, లేక అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసిన జగన్న అని చెప్పేసి సీదిరి అప్పలరాజు గారు చాలా బలంగా చెప్పడం జరిగింది. ఇక ధర్మాన ప్రసాదరావు గారు కూడా మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకొచ్చారు. టీడీపీ 25 ఏళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకి ఏం చేశారో చూపగలరా? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులు అన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. టీడీపీ 2 ఏళ్లలో నయా పైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో ఆ రోజే మీరు భయపడి చేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కట్టబడుతున్న భోగాపురం ప్రాజెక్టు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు 3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి అందులో 1000 కోట్లైనా ఈ పేద జిల్లాలకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకి రూపకల్పన చేశారు అంటూ కూడా ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఇలాగా మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా దాదాపు 70% పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి తీరుని నేతలంతా కూడా వివరించడం జరిగింది.